జోసా కౌన్సిలింగ్ రౌండ్ 1కి సంబంధించిన అప్డేట్ అండి ఇది. మీకు తెలుసు సాటర్డే అంటే జూన్ 13వ తారీఖున 10 గంటల టైంలో మనకి రౌండ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. ఓకే, మనకి ఇప్పటి వరకు మాక్ అలాట్మెంట్ 1, 2 కూడా చెప్పిన టైంకి రిలీజ్ అయినాయి కాబట్టి మనం సాటర్డే అంటే జూన్ 13వ తారీఖున 10 గంటలకి ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక లిస్ట్ ఇచ్చేసాం. ఓకే, దాన్ని మళ్ళీ మనం కదపలేము, మెదపలేము, ఈవెన్ మనకి లిస్ట్ కూడా కనిపించదు ఫర్దర్ రౌండ్స్లో. సో రౌండ్ 1కి వచ్చేసాం, లిస్ట్ ఇప్పుడు కనిపించబోదు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే నెంబర్ అలొకేట్ చేస్తారో ఆ నెంబర్ మనకి నచ్చిందా నచ్చలేదా అనే దానిపైన ఇప్పుడు మొత్తం ఎంటైర్ సినిమా అంతా డిపెండ్ అయ్యి ఉంది. ఓకేనా, అసలు ఒక్కసారి లిస్ట్ ఎలా పెట్టుకున్నారో ఏంటో చూద్దామండి. మీకు ఇప్పటికే నేను ఎలా అలర్ట్ చేస్తారో కూడా చూపించాను. కేవలం మనకి ఆ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా, మనం ఆ లిస్ట్ చూడడానికంటే ముందు షెడ్యూల్ చూద్దామండి. మీకు అందరికీ తెలిసిందే ఆల్రెడీ, కానీ డేట్స్ ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. సాటర్డే జూన్ 13, 2026 ఇప్పటికే మనకి ఇవన్నీ కూడా అయిపోయాయి. ఓకేనా, జోసా కౌన్సిలింగ్కి సంబంధించి మాక్ 2 అలాట్మెంట్ గురించి అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మాట్లాడుకుందాం. సీట్ అలాట్మెంట్ రౌండ్ 1 మనకి ఈసారి 5 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉందండి. ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించి మనకి ఉదయం 10 గంటలకి మనకి రిలీజ్ చేస్తామంటున్నారు. తర్వాత ఏం చేయాలి? సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 26 వరకు మనం ఏం చేయాలి? ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఫీజ్ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వైరీస్ ఇఫ్ రిక్వైర్డ్. సో ఇది రౌండ్ నెంబర్ 1కి. అండ్ నెక్స్ట్ ఏంటి, దీని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఫీజు గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయడం అంటే ఏంటి? మీకు ఏదైతే సీటు వచ్చిందో అది నాకు నచ్చింది అంటూ మనం ఫీజు అనేది పే చేయాలండి. మీకు సీటు నచ్చినా నచ్చకపోయినా కౌన్సిలింగ్లో ఉండాలంటే బాగా వినండి, ఫీజు అయితే పే చేయాలి. ఓకేనా, చాలామంది ఏమనుకుంటున్నారంటే నచ్చకపోతే చేయక్కర్లేదులేమో అనుకుంటున్నారు. కాదు, ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవ్వాలి. మిమ్మల్ని కౌన్సిలింగ్లో ఉంచాలి అంటే చాలా సిస్టమ్ వెనకాల నడుస్తూ ఉంటుంది. ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం అంటే ఫర్దర్ రౌండ్స్ కానీ అవకాశం ఇస్తారు. డబ్బులు కట్టకపోతే నిర్దాక్షిణంగా మీకు అవకాశం లేనట్టే. ఓకేనా, ఎవరెవరు ఎంత ఎంత కట్టాలి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకుందాం. దానికంటే ముందు నెక్స్ట్ స్టెప్ ఏంటి? డాక్యుమెంట్ అప్లోడ్. డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా, మీ డాక్యుమెంట్స్ మీకు ఏదైతే ఇన్స్టిట్యూట్ అలొకేట్ చేస్తారో డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతాయండి. ఓకేనా, మీకు ఇప్పుడు NIT వరంగల్కి కనుక మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీకు అది అలొకేట్ అయింది, మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా NIT వరంగల్కే పంపించేస్తారు. ఓకేనా, వాళ్ళే వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మరి ఫర్దర్ రౌండ్స్లో మళ్ళీ ఫిజికల్గా కూడా వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూద్దాం. రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వైరీస్ ఇఫ్ అప్లికేబుల్ అంటే ఇప్పుడు మీరు ఇనిషియల్ తప్పు ఉంది, మీరు ఇచ్చిన ఆధార్ కార్డులో వేరే ఉంది, లేదు అంటే డాక్యుమెంట్స్లో వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి వాళ్ళ ఫాదర్ నేమ్ తప్పు ఉండొచ్చు, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్. ఓకేనా, వాటికి సంబంధించి కొత్త డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి అంటూ కూడా మనకి క్వైరీస్ వస్తాయి. మీరు స్కాన్ చేసిన కాపీస్ కనిపించకపోవడమో, మిస్టేక్ ఉండడమో, మీ ఫేస్ కనిపించకపోవడమో, ఆ క్వైరీ అనేది ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ మనం రెస్పాండ్ అవ్వాలి, డాక్యుమెంట్ కొత్తది అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఇది మాత్రం ఫిక్స్ అయ్యి ఉండండి. మీరు తరచూ దానికోసం కొంతమందికి ఏంటంటే మెసేజ్ వస్తుందా, ఫోన్ వస్తుందా, ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నాయి. మీరేం చేస్తారు? ఈ మనకి 13వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అవకాశం ఉంది, అంటే 13 రోజులు టైం ఇచ్చారు. ఈ 13 రోజులు ఏం చేస్తారు? వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. మనకి ఏం కావాలి? ఇప్పుడు జోసా కౌన్సిలింగ్లో మనం ఉండాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఇప్పుడు. ఓకేనా, మీరు తరచుగా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉంటే, లేదంటే మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి. నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, మొబైల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. కాల్స్ వస్తే రెస్పాండ్ అవ్వండి. మనం ఆ క్వైరీస్ ఫుల్ఫిల్ చేస్తేనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతున్నట్టు. లేదు అంటే సక్సెస్ఫుల్ రాలేదనుకోండి, నెక్స్ట్ పేమెంట్ చేయలేదనుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వనట్టే. ఈ 10 రోజుల్లో కూడా చేయించుకోపోతే మళ్ళీ టైం ఉండదు. ఓకేనా, సో మనం చేయాల్సిన పనులు, ఇంపార్టెంట్ పనులు అయితే అవి. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ రౌండ్ 1. రౌండ్ 1కి సంబంధించి ఫీజు ఎప్పుడు పే చేయాలి, ఏంటి టైము అంటే ఫ్రైడే 26 జూన్ 5 గంటల లోపే మనం ఫీజు అనేది పే చేసేయాలి. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఖచ్చితంగా ఫీజు అనేది పే చేయాలి. అంతే, యాక్సెప్టెన్సీ ఫీజు అంటారండి దీన్ని. ఓకేనా, ఇది మొత్తం పార్షియల్ పేమెంట్ కాదు, యాక్సెప్టెన్సీ ఫీజు. ఏదైతే సీట్ వచ్చిందో నచ్చింది నేను ఉంచుకుంటాను అన్నట్టు మనం ఓకే చేస్తాం. నచ్చిందా నచ్చలేదా అని మళ్ళీ ఫ్లోటు, ఫ్రీజు ఇవన్నీ చేస్తాం, అదంతా వేరే విషయం. ఓకేనా, మీరు యాక్సెప్ట్ చేయాలి సీట్ని, ఏదైనా కానివ్వండి. ఓకే, ఎందుకు నొక్కి చెప్తున్నానంటే ఫీజు అనేది పేమెంట్ చేయకపోతే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగదు, మీరు నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి కౌన్సిలింగ్లో ఉండరు. ఓకే, లిస్ట్ ఒకసారి చూద్దామండి. ఓకేనా, ఇది అడ్వాన్స్డ్ క్రాక్ చేసిన విద్యార్థి యొక్క లిస్ట్.
మనకి ఇన్స్టిట్యూట్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, అకాడమిక్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది. ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ క్రాక్ చేశారు కాబట్టి ఐఐటితో స్టార్ట్ చేశారు, తర్వాత ఎన్ఐటితో ఎండ్ చేశారు. ఓకేనా, ఇంకా మనం కావాలంటే ఏమైనా పెట్టుకోవచ్చు ఆప్షన్స్. సో ఇలా డిస్ప్లే అవుతాయి. లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు, ఎందుకంటే మనకి మాక్ 2 అలొకేషన్ అయిన తర్వాత లాకింగ్ పీరియడ్ ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మాట్లాడుకుందాం. ఓకేనా, జూన్ 13న శనివారం ఉదయం 10 గంటలకి అలొకేషన్ రాగానే మీరందరూ చేయాల్సిన పని ఏంటండి, ఒక్క 2 నిమిషాలు మెడిటేషన్ చేయండి. హర్రీ బర్రీ అస్సలు అవ్వద్దు. ఓకేనా, జోసా కౌన్సిలింగ్లో ఎంత ప్రశాంతంగా మనం పార్టిసిపేట్ చేస్తే అంత మంచి సీటు ఖచ్చితంగా పక్కాగా మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రాబబిలిటీస్ ఏంటో చెక్ చేద్దాం. అసలు ఏమున్నాయి మన దగ్గర. సీటు వచ్చింది, సీటు రాలేదు, సీటు వచ్చింది. ఓకే, సీట్ వస్తే ఎలా రావచ్చు? మనం ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, ఇప్పుడు 1 నుంచి 50 ఆప్షన్స్ ఇచ్చాం. ఈ ఇచ్చిన ఆప్షన్స్లో మీకు సీటు ఈ 10 లోపు వచ్చిందా, లేదు అంటే ఈ 25 పైన వచ్చిందా, 25 కింద వచ్చిందా, 50కి దగ్గరగా వచ్చిందా, 1కి దగ్గరగా వచ్చిందా అన్నదే మ్యాటర్. ఇప్పుడు ఇన్ కేస్ 1కి దగ్గరగా వచ్చింది, సేఫ్ జోన్లో ఉన్నారు. ఓకే, 25కి దగ్గరగా వచ్చింది, మీడియం ఓకే ఓకే అన్నట్టు. 50కి దగ్గరగా వచ్చింది, అన్సేఫ్, కొంచెం డేంజర్, వీ హ్యావ్ టు యాడ్ మోర్ వెబ్ ఆప్షన్స్ అని అంటాను అనుకుంటున్నారా? వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ టైం అయిపోయింది, మరి చెప్పింది అదే చాలాసార్లు. వెబ్ ఆప్షన్స్ ఇంక్రీజ్ చేయండి అని చెప్పింది అందుకే. కానీ ఇప్పుడు మనకి ఇంకా అవకాశం లేదు కదా, ఇది రౌండ్ 1 కదా, మనకు అసలు ఆప్షన్స్ కూడా ఈసారి కనిపించవు, కేవలం నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. నువ్వు ఇచ్చింది ఏంటి, మనకి ఒక లిస్ట్ కనిపిస్తుంది కదా మనకి అలొకేషన్ లెటర్లో ఇన్స్టిట్యూట్ ఏంటి, నేను ఎంత నెంబర్ ఇచ్చావు, నీ ఏ బ్రాంచ్ వచ్చింది, ఏ ఇన్స్టిట్యూట్లో వచ్చింది, అండ్ రిజర్వేషన్లో వచ్చిందా ఏంటి, ఇవే కనిపిస్తాయండి. ఓకే, లిస్ట్ మనకి ఇంకా కనిపించదు, ఎడిటింగ్లు ఏమీ లేవు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టెప్స్ ఏంటో చూద్దామండి. మనకి బ్రాంచ్, కాలేజ్ అండ్ బ్రాంచ్, అండ్ మళ్ళీ కాలేజ్ అండ్ బ్రాంచ్. మనకి కాలేజ్ అండ్ బ్రాంచ్ నచ్చింది, 2 నచ్చాయి, వెల్ అండ్ గుడ్. మనం ఏం చేయాలి? ఫ్రీజ్. ఇఫ్ ఇన్ కేస్ మనకు గనక 2 నచ్చాయి, కాలేజ్ నచ్చింది, ఇన్స్టిట్యూట్ నచ్చింది, బ్రాంచ్ నచ్చింది, వెల్ అండ్ గుడ్, వెళ్ళిపోదాం. మనం యాక్సెప్టెన్సీ ఫీజు అనేది పే చేసేద్దాం. ఇంకా ఏమైనా సెకండ్ ఆప్షన్ కావాలంటే మీ పేరెంట్స్తో మాట్లాడండి, అమ్మ నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఓకేనా? సో వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఎవరైనా ఎక్స్పర్ట్ హెల్ప్ కావాలంటే కూడా, సార్ ఫలానాది వచ్చింది, ఎన్ఐటి వరంగల్ వచ్చింది, లేదంటే IIIT హైదరాబాద్ వచ్చింది, ఐఐటి బాంబే వచ్చింది, వెళ్ళనా వద్దా ఏంటి, అవన్నీ కూడా మీరు లెక్కలు వేసుకోండి. ఓకేనా, మీకు నచ్చిందా, వెల్ అండ్ గుడ్, ఫ్రీజ్. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు కాలేజు నచ్చలేదు, బ్రాంచ్ నచ్చలేదు, ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ కేవలం ఫ్లోట్. ఓకే, మనం ఫ్లోట్ చేయాలండి 2 నచ్చకపోతే. సో మరి మీరు ఇచ్చిన లిస్ట్లో అంటే ఆ నెంబర్ చెక్ చేసుకుంటాం కదా, లిస్ట్లో ఉందనుకోండి మనకి కొంచెం వెబ్ ఆప్షన్స్ ఇంకా మనకి అవకాశం లేనట్టే. ఓకేనా, కాబట్టి దానిపైన ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేసుకుంటూ వెళ్తుంది సిస్టమ్. నెక్స్ట్ రౌండ్లో చేంజ్ అయిందా, 3rd 4th ఇవన్నీ అయ్యేసరికి చేంజ్ అయితే వెల్ అండ్ గుడ్. చేంజ్ అవ్వకపోతే మీ సీటు మీరు క్యాన్సిల్ చేసేంత వరకు సీటు క్యాన్సిల్ అవ్వదు. సెకండ్ రౌండ్లో గనక మీరు ఫ్లోట్ చేసుకుంటారు, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కదా ఇది, ఇప్పుడు సెకండ్ రౌండ్లో కొత్తది అలొకేట్ అయితే ఈ సీటు క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా, కొత్తది కనుక అలొకేట్ అయిపోతే ఈ సీట్ క్యాన్సిల్ అయిపోద్దండి. ఇఫ్ ఇన్ కేస్ కొత్త సీటు అలొకేట్ అవ్వలేదు, ఇదే ఉందనుకోండి, ఇది క్యాన్సిల్ అవ్వదు, భయపడాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా విత్డ్రాల్ చేసుకుని ఎగ్జిట్ అయితేనే, ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటేనే సీట్ క్యాన్సిల్స్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మీకు సెకండ్ రౌండ్లో కొత్తది వచ్చింది, అక్కడ కూడా మళ్ళీ స్లైడ్ ఇవన్నీ కూడా చేస్తాం. బట్ వన్స్ మనం ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకుంటే ఫ్లోట్ చేయడానికి అవుతుంది తప్ప మళ్ళీ అక్కడ స్లైడు ఇవన్నీ అవ్వండి. ఓకే, ఏదైతే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటామో ఆప్షన్ని ఫర్దర్గా కూడా మనకి అదే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఈ రౌండ్లో మీరు ఫ్లోట్ చేసుకుని నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ స్లైడ్ చేసుకుంటాను, ఇవన్నీ కూడా కుదరవు. ఓకే, నెక్స్ట్ ఇంకా బ్రాంచ్ నచ్చకపోతే ఏం చేయాలి? బ్రాంచ్ నచ్చకపోతే స్లైడ్. మీకు వచ్చిన కాలేజ్ ఇన్స్టిట్యూట్ నచ్చింది, ఫర్ బెటర్ బ్రాంచ్ కావాలి, మీకు ఇప్పుడు మెకానికల్ అలొకేషన్ చేశారు, మీకు సిఎస్సి కావాలి, సో మీరు స్లైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బ్రాంచెస్ గురించి సిఎస్సి బెస్టా, ఈసీ బెస్టా, IIIE తీసుకోవాలా అని చాలా తర్జన పడుతున్నారు పిల్లలందరూ కూడా. మీరు ఒక మంచి ఒపీనియన్కి రండి. ఓకేనా, దాని తర్వాత మీరు స్లైడ్ చేస్తారా, ఫ్రీజ్ చేస్తారా, ఫ్లోట్ చేస్తారా, మీ ఇష్టం. కాస్త క్లియర్గా వినండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఈ రౌండ్లో వచ్చిన ఫైనల్ అంటే కాదు, మనకి ఇంకా దీని తర్వాత 4 రౌండ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఏ స్టెప్ అయితే తీసుకుంటారో దానికి అనుగుణంగానే ఫర్దర్ స్టెప్స్ వేయాలి. ఓకేనా, ఈ సీట్ క్యాన్సిల్ అయిపోద్దా, ఏమైనా చేస్తా అంటే సీట్ క్యాన్సిల్ అవ్వదు until unless
కొత్త సీటు అలొకేట్ అయ్యేదాకా. కొత్త సీట్ అలొకేట్ అయిందనుకోండి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, కొత్త సీట్ అలొకేట్ కాకపోతే ఇవి ఉంటాయి. ఓకే, మనకి సెకండ్ రౌండ్లో కూడా సీట్ అలొకేట్ అవుతుంది కదా, దానికి మళ్ళీ మనం ఫీజు అనేది పే చేయాలి. అండ్ ఇప్పుడు అంటే జూన్ 13 10 గంటలకి సీట్ రాగానే సాయంత్రం 5 గంటల నుంచి మనకి పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఫీజు అనేది మస్ట్గా పే చేయాలి అండ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఇవి మీ ముందున్న పనులు. కాస్త ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేసిన తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రౌండ్ నెంబర్ 1కి సంబంధించి ఇమీడియట్గా మీరు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.